हरिः ओं श्रीगुरुभ्यो नमः। चित्రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవమునైన భీతినైన తగిలి తలప అఖిలాత్మకుడగు హరి చెరవచ్చు వేరు సేయడతడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్మిరలు భక్తి మేము ఇదే చక్రింగంటిమి ఎట్లైన ఉద్ధామ ధ్యానగరిష్ఠుడైన హరిచందం వచ్చుదాస్త్రీశ్వర సర్వజ్ఞుడీసుండు సర్వాత్ముడు అవ్యయుండు అమలుండు సచ్చుడు అనంతుడు ఆఢ్యుడు ఆత్మరూపంబున అశ్రాంతమును తన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల కల్పించి గుణసంగమంబున లింగ శరీరంబు లీలదాల్చి కంపిత జలములో కదలడి క్రియతోచు పాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయైకానంగబడిన భంగి వికల భవరహితుడాత్మమయుడు కంపితాంతరంగంబున కదలినట్లు తోచు కదలుడతడు పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తలగిపోవు చెడునేని దేహంబు చెడుగాని పురుషుండు సెడడు అతనికి ఇంత చేటు లేదు పురుషునికి దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల కాయముల చెరించు గాలి భంగి నాళలీనమైన నభముజాట్పున వేరు తెలియవలయు దేహీ దేహములకు ఎందాక ఆత్మదేహమునందెడు అందాక కర్మయోగములు అటపై చందవు మాయాయోగ స్పందితులై రిత్త జాలిబడనిమిటికిన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షితు, భరతుడు తాను లేడీ యొక్క వ్యామోహంలో పడి ఆ లేడీని సంరక్షణ చేయడం, దానికేమో లాలించడం, దానికి ప్రీతి కలిగించడం అనేటువంటి వ్యవహారాల్లో మనసు పూర్తిగా నిండిపోయిన తర్వాత తాను చేయవలసినటువంటి కర్మకాండలన్నింటినీ కూడా ఒక్కొక్కటి దూరం అయిపోతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఇలా ఏర్పడేటప్పుడు ఆయన తాను ఈ నిత్యానుష్ఠాన కర్మలకి, తాను చేసుకోవలసినటువంటి ధ్యానాది కర్మలకి జీవితం యొక్క లక్ష్యం ఏమిటో ఆ లక్ష్యం మీద నుంచి మనసు అది ఆ లక్ష్యంలో ఉండేటువంటి గాఢత, గంభీరత, దాని మీద ఉండేటువంటి శ్రద్ధ కూడా నెమ్మదిగా పలచబడడం ప్రారంభించినప్పుడు అది తాను రికగ్నైజ్ చేసి తను లేడీతో ఉండేటువంటి ఆ బాంధవ్యాన్ని దాని మోహానికి లొంగిపోయి దానిని సపోర్ట్ చేసుకోవడానికని చెప్పి న్యూనం హ్యార్యా సధవ ఉపశమశీలా కృపణ సుహృదయం విదార్థే స్వర్ధానపి గురుతరానుపేక్షంతే అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ, శిష్టాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, సాధు పురుషులు, తర్వాత శాంత స్వభావులు అయినటువంటి మహానుభావులు ఉంటారయ్యా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దీనులైనటువంటి వాళ్ళకి కృపణ సుహృద, కృపణ అంటే దీనంగా ఉండేటువంటి వాళ్ళకి, సుహృద అంటే ఉపకారం చేయడం. ఎవరికి ఉపకారం చేస్తారండి? సాధారణంగా ఆర్యులైనటువంటి అంటే శిష్టాచారులైనటువంటి వాళ్ళు, సాధువులైనటువంటి వాళ్ళు, శాంత స్వభావులైనటువంటి వాళ్ళు
జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు సహాయం చేస్తారు? కృపణ దీనాహ అంటే దీనత్వంతో ఉండేటువంటి వాళ్ళకి, దీనత్వంతో ఉండేటువంటివి అనేక రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి. తరువాత దీనత్వం అనేటువంటి దానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆసరా లేకుండా అనాథలుగా ఉండు, తినడానికి కూడా తిండి లేకుండా నిర్భాగ్యులై రోడ్ల మీద తిరిగేటువంటివి, లేకపోతే ఏ విధమైనటువంటి దిక్కు దివాణం లేనటువంటి వాళ్ళని కృపణ అంటారు. అటువంటి వాళ్ళకే సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, శిష్టాచారులైనటువంటి వాళ్ళు, తర్వాత శాంత స్వభావులైనటువంటి వాళ్ళు వాటికి సహాయం చేస్తూ ఉపకారం చేస్తూ ఉంటారు. అంతే తప్ప అన్నీ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళని పోషించడం, వాళ్ళని లాలించడం, వాళ్ళ నుంచి మెప్పులు పొందడం కోసం అనేటువంటిది ఎంతవరకు సమంజసము అని భాగవతం వినేటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ చెప్పినటువంటిది ఏమంటే కృపణ సుహృద, దీనులకు చెయ్యాలి. మనం దీనులకు మాత్రం చెయ్యము. దీనులను చూసేటప్పుడు వాళ్ళని అసహించుకుంటాం, వాళ్ళ దగ్గరికి రానివ్వం, మనకి ఏం చెయ్యం, వాళ్ళకి లాలన చెయ్యం, పోషణ చెయ్యం, ఏమీ చెయ్యం. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ కోసం అన్నీ చేస్తూ ఉంటాం. సరే, అది పక్కన పెట్టండి. ఇలాగా ఉండేటువంటి అటువంటి దీనులకు సహాయం చేసేటువంటి వాళ్ళు చెయ్యవలసినటువంటి పనులన్నిటినీ కూడా దూరం పెట్టేస్తూ ఉంటారయ్యా అని తాను ఇప్పుడు అది ఆ లేడనేటువంటిది దీనురాలు అనుకున్నాడు. అనుకుని తాను ఈ విధమైనటువంటి సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు. ఇక మామూలు సంసారం లెవెల్కి వచ్చేటప్పటికి మనకి దీనులు ఎవరు? మన మీద తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలందరూ కూడా. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు వయసు వచ్చేంత వరకు కూడా మనకు ఉండేటువంటి సంతానం మన మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల డిపెండ్ అవుతున్నప్పుడు అది మన బాధ్యత. కాబట్టి బాధ్యతని, గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడం అనేటువంటిది తప్పు కాదు, అది చేసి తీరవలసినటువంటిదే అని గృహస్థాశ్రమ ధర్మం కూడా చెప్పింది. కాబట్టి ఈ ధర్మాన్ని పక్కన పెట్టి మిగతా అధర్మమైనటువంటి పనులని మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది ఉచితం కాదు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకు చేయవలసినటువంటిది అనేటువంటి భావాన్ని మనసులోకి పెట్టేటట్టు ఆయన చెప్పాడు. దీనివల్ల ఏం జరిగింది? ఈ లేడీ అనేటువంటి ఒక ప్రాణి. ఆ ప్రాణి కోసం ఈ ప్రాణి అంటే ఈ భరతుడు అనేటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆసక్తిని పెంచుకున్నాడు. ఆసక్తిని ఎప్పుడైతే నువ్వు పెంచుకుంటావో అప్పుడు కర్మ చేస్తావు. కర్మ ఎప్పుడైతే చేస్తావో కర్మ ఫలం వస్తుంది. ఫలం ఎప్పుడైతే వస్తుందో సంగత్వం వస్తుంది. సంగత్వం వచ్చింది అంటే పాషన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆసక్తి అనేటువంటిది దగ్గరే మొట్టమొదట కట్ చేయాలని చెప్పి భాగవతం చెప్తుంది. కాబట్టి ఈ ఆసక్తి అనేటువంటిది కాకుండా కర్తవ్యంగా చేయడం వేరు. ఆసక్తి పెంచుకొని కర్మలు చేసి కర్మఫలాలు చేసి అవతల వాళ్ళ యొక్క సంతృప్తుల కోసం పాటుపడడం అనేటువంటిది తనకు మాలిన ధర్మం అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తుతానికి భరతుడు మర్చిపోయినట్టుగా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. తరువాత ఆ లేడీ ఎక్కడికి వెళితే తను అక్కడికి వెళ్ళడం, అది పరిగెడితే తను పరిగెత్తడం, అది నిలబడితే మనం నిలబడుతూ ఉండడం, అది తింటూ ఉంటే తాను తింటూ ఉండడం, అది పడుకుంటే తాను పడుకుంటూ ఉండడం, ఇవన్నీ మామూలే కదా. మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఎవరైనా వాళ్ళు అక్కడ ఆగారంటే మనం కూడా ఆగిపోతూ ఉంటాం, వాళ్ళు నడిస్తే మనం నడుస్తూ ఉంటాం. సరే, ఇవన్నీ మామూలుగా జరిగేటువంటి విశేషాలే. ఇదంతా కూడా ప్రాణుల్లో ఉండేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు ఏం చెప్పాడంటే కుసుమ సమిత్ ఫలాశ ఫలమూలోదక అన్యా హరిష్యమాణో వృకశాలా వృకాదిభ్యో భయమాశంసమానో యదా సహ హరిణ కుణకేన వనం సమావిశతి. ఇప్పుడు ఈ విధంగా లేడీ మీద ఆసక్తి పెరిగిపోయిందయ్యా. ఆసక్తి పెరిగిపోయి ఇవన్నీ దాంతో పాటే ఇంకా అలాగే చేసేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, అయ్యో నేను పూజ మానేశాను, ఏదో అగ్నిహోత్రం వెలిగించుకోవాలి, వంట చేసుకోవాలి, ఏదో ఉడకేసుకోవాలి కదా, దుంపలు పళ్ళు ఇవి ఏవో పళ్ళు కొనాలి కదా, ఆ పళ్ళు తెచ్చుకోవాలి కదా, ఆ పళ్ళు తెచ్చుకోవాలి, ఆ దర్భల మీద కూర్చోవాలి, ఏదో ఇంత ఉడకేసుకు తినాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మినిమం పనులు ఉంటాయిగా, ఈ మినిమం పనులు చేయడం కోసం అని చెప్పేసేసి దర్భలు, పుష్పాలు, సమిధులు, ఆకులు, పళ్ళు, దుంపలు
మిగతావి నీరు ఇది తెచ్చుకోవడానికి అని చెప్పి తాను అడవిలోకి వెళ్ళాలిగా. కనీసం లేడి కోసమైనా చెయ్యాలిగా. దానికి నీళ్లు పట్టాలి, దానికి ఏమో దుంపలు తినిపించాలి, దానికి ఆకులు పళ్ళు ఇవ్వాలి, ఏదో ఇంత గడ్డి తేవాలి. ఇవి కాబట్టి ఈ పనులన్నీ కూడా తాను అడవిలోకి వెళ్తున్నప్పుడు ఏం చేసేవాడంటే, లేడి పిల్లని కానీ ఒకవేళ ఆశ్రమ ప్రాంతంలో వదిలేస్తే లేడి కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసేసి, దీనివల్ల వృకాదిభ్యో భయమాశంసమానో. వృకాలు అంటే ఏంటి? తోడేళ్ళు, నక్కలు, ఇవన్నీ ఉంటాయి. అడవి కుక్కలు, సాల వృకాది. సాలాలు అంటే ఈ అడవి కుక్కలు కానీ, ఈ తోడేళ్ళు కానీ, ఈ నక్కలు కానీ, ఇవన్నీ కూడా భయం వస్తుందేమో అని చెప్పి భయం ఆశంసమానో, భయపడి అయ్యయ్యో దీన్ని తినేస్తుందేమో, నేను వెళ్ళొచ్చే లోపల దీని పని అయిపోతుందేమో అని చెప్పి హరిణకుణకేన సహా, లేడి పిల్లతో సహా అడవిని సమావిశతి, ప్రవేశిస్తాడు. ఇంతే కదండి. మామూలుగా మానవులు కూడా అదే చేస్తారుగా. చంటి పిల్లలు ఉన్నారనుకోండి, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఏదో పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏ పేరంటానికో, లేకపోతే మరొక పార్టీకో, లేకపోతే ఏదో సినిమాకో, లేకపోతే ఇంకో దానికో వెళ్ళాలిగా. అప్పుడు చంటి పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? చంటి పిల్లలను కూడా వెనకాల భుజం మీద వేసుకొని అదో పాలతీతులు, వాళ్ళకి కావలసినటువంటి మ్యాటర్ అంతా సర్దుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారుగా. ఈ విధమైనటువంటి బాంధవ్యం ఒకటి ఈ భరతుడికి ఏర్పడింది. కానీ భరతుడు దేనికోసం వచ్చాడు? అన్నీ వదిలేసేసి భగవంతుడు కావాలి అనుకునేటువంటి పరిస్థితికి తన రాజ్యాన్ని వదిలేడు, భార్యను వదిలేశాడు, పిల్లలందరినీ వదిలేశాడు, సమస్తమైనటువంటి సంపదల్ని వదిలేసేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన మనసు చెదరకుండా భగవంతుడి మీదే ఉండాలి, సమాధి స్థితిలో కూడా వెళ్ళిపోయినటువంటి వాడు ఒక చిన్న లేడి పిల్లని చూసేటప్పటికి, ఈ లేడి పిల్ల ఎక్కడిది? ప్రకృతిలో ఉండేటువంటిది. అంటే ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి దృశ్యమాన జగత్తుని చూసినప్పుడు ఈ మనసు కిందకి చ్యుతమైపోతుంది అని ప్రతి వాళ్ళు కూడా మనసులో పెట్టుకోవాలి. కాబట్టి మనం చేసేటువంటి సాధన కానీ, మనం చేసేటువంటి పారాయణ కానీ, మనం చేసేటువంటి భాగవతాది పఠనాలు చేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి విశేషాలని మనసుకి గట్టిగా పట్టించుకొని దాన్ని దృఢపరుచుకుంటూ ఈ బాహ్యమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి విషయాల మీద మనసు ఆసక్తి పెంచుకున్నట్లయితే ఇప్పుడు భరతుడికి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఆ పిల్లల్ని ఆయన ఇలా భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉండేవాడయ్యా. కుణకేన వనం సమావిశతి, ఆ వనంలోకి ఈయన ప్రవేశిస్తూ ఉండేవాడు ఆ లేడి పిల్లని నెట్టుకుని. తర్వాత పధిషుచ ముగ్ధభావేన తత్ర అతిప్రణయభర హృదయ కార్పణ్యా స్కంధేనోద్వహతి ఏవముత్సంగవరసి చాధాయోపలాలయన్ ముదం పరమామవాప. తరువాత మార్గమధ్యంలో అక్కడక్కడ వెళ్తూ ఉండేవాడు. దానికి ఏదో తాళ్ళు లాంటిది ఏదో కట్టేవాడు, ఒకసారి భుజం మీద ఎక్కించుకునేవాడు, లేకపోతే తాడు పట్టుకుని దాన్ని అలా తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అక్కడక్కడ ఏం జరుగుతూ ఉండేదంటే, పధిషు ఆ మార్గాలు వెళ్తున్నప్పుడు ముగ్ధభావేన, ఆ లేడి పిల్లకి దానికి ఏం తెలియదుగా, అటు ఇటు తెలియకపోయేటప్పటికి ఏమైపోయిందంటే, అక్కడ ఏదో బురద వచ్చినా, నీళ్ళు వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా కొంచెం ఏదో ముళ్ళ లాంటివి ఏమైనా వచ్చినా ఈ లేడి పిల్ల ఆగిపోయేది భయంతో. దానికి అనుభవం లేదు కదా, అందుకని ఆగిపోతూ ఉండేది. అప్పుడు ఈయన ఏం చేసేవాడంటే, వెంటనే అయ్యో ఇది ఆగిపోయింది పాపం, ఇక్కడ బురద ఉంది, ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కాబోలు, ఇక్కడ ఏదో గడ్డి ఉంది కాబోలు, ఇక్కడ ఏదో అంటే దీనికి భయం వేస్తుంది కాబోలు అనుకుని ఏం చేసేవాడు, చాలా అతిశయించినటువంటి ప్రేమంతా ఉప్పొంగిపోయి హృదయంలో గల భరతుడు దాన్ని భుజం మీద పెట్టుకుని వెంటనే దాన్ని టక్ మన పైకి ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని ప్రేమ పారవశ్యంతో మోసుకుంటూ వెళ్ళేవాడు. మనం కూడా అదే చేస్తాం కదండి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో ఏ బురదలోకో మట్టిలోకో వెళ్ళిపోతున్నా అయ్యో అని చెప్పి వాళ్ళని ఎత్తుకుని బురదంతా చేసి మనం పెట్టుకుంటాం కదా. అంటే మానవ సహజమైనటువంటి దీనుల మీద, అజ్ఞానుల మీద, చేతకానటువంటి వాళ్ళ మీద, మనతో బంధవ్యం ఉన్నటువంటి వాళ్ళ మీద మానసికమైనటువంటి అవస్థలు సృష్టిలో ప్రతి ప్రాణికి జరుగుతుంటాయి. అదేవిధంగా పిల్లలు ఉన్నాయనుకోండి, పిల్లి ఏం చేస్తుంది, వెంటనే దాన్ని గట్టిగా కరుచుకుని తీసుకెళ్ళి సరైనటువంటి ప్లేస్లో పెడుతుంది. అదేవిధంగా పిట్టలు ఉన్నాయనుకోండి, అవి గూట్లో తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టి వాటిని కాపలాగా వస్తుంటే ఆహారాన్ని తీసుకొచ్చి దాన్ని నోట్లో పెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆవులు కానీ ఇవ్వండి, ఏ ప్రాణిని తీసుకున్నా ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రాణులకి చేసేటువంటి స్థితి ఈ విధమైనటువంటి మమకారంతో ఆయన ఉన్నాడు. ఎటువంటి వాడు?
సాధనలో మునిగిపోయినటువంటి వాడు భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి అతి మిథ్యాభూతమైనటువంటి గుణోపేతమైనటువంటి విషయాలకి ఏ విధంగా అంత ఎత్తులో నుంచి ఢామని కింద పడిపోతాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అయిన తర్వాత అలాగ దాన్ని పెట్టేసుకుని అయ్యో బురదమ్మా, ఇక్కడ ముళ్ళు ఉన్నాయమ్మా, అయ్యో నీ గుచ్చుకుంటే నేను ఎంత బాధపడిపోతాను అని చెప్పి దానిని ఒళ్ళో పెట్టుకునో లేకపోతే గుండెల మీద పెట్టుకుని తర్వాత ముద్దులాడడం కూడా ప్రారంభించి దాన్ని ముద్దాడుతూ మహత్తరమైనటువంటి ఆనందాన్ని పొందాడు. అంతే కదా, మన పిల్లల్ని కూడా ముద్దొస్తే ముద్దు పెట్టుకుని ఆనందించేస్తూ ఉంటాం. అలాగే మనకి వయసు వచ్చి ఇవన్నీ వచ్చేటప్పటికి పెళ్ళం ఉందనుకోండి, అయ్యో నువ్వు ఎండలో వెళ్ళకు, నువ్వేమో ఆ గిన్నెలో విధం ఒక పని మనిషిని పెట్టేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను, అయ్యో నువ్వు ఎంతో శ్రమ పడిపోతున్నావు అని చెప్పేసేసి ఏ వయసులో చేయటం లేదు. ఏమండి జాగ్రత్త అండి, పడిపోతారు జాగ్రత్త, మీకు అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు, మీరు నెమ్మదిగా అడుగులేయండి, మీ వెనకాల నేను వస్తాను, మిమ్మల్ని ఇంటి దాకా దిగబెడతాను. ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి చూసారా. ఇవన్నీ మానవుడికి ఏం చేస్తూ ఉంటాయంటే మానవుడిని డిస్టర్బ్ చేయడానికి, ఆసక్తి పెంచడానికి, మనకి సంబంధం లేనటువంటి విషయాల్లోకి మనసు వెళ్ళడానికి డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ఎటువంటి వాడికి మహాసాధకులైనటువంటి వాళ్ళకి సాధారణంగా మనలాంటి వాళ్ళకి అది ఇప్పుడు ఎవరిని వచ్చారనుకోండి, ఓహో లేచి వాళ్ళు ఏదో కుర్చీ వేయండి, వాడు కుర్చీ తీసి వేసుకోలేనట్టు. ఆ తర్వాత ఏదైనా వచ్చి గవోహ ప్రసాదాలు పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతూ ఉండడం, ఏం ప్రసాదం వాళ్ళు తీసుకోగలరు కదా. ఈ విధమైనటువంటి పనులు వల్ల ఏమవుతుందంటే అక్కడ భగవంతుని చూడడం అనేటువంటిది, భగవంతుడి ధ్యానం అనేటువంటిది, అక్కడ ఉండాల్సిన శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా గోవింద అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా మంచి పనులు అనుకుంటూ ఉంటారు. సరే, ఆ కథలన్నీ ఇప్పుడు మనకు అనవసరం. ఈ విధంగా దానితో విపరీతమైనటువంటి గాఢమైనటువంటి అనుభూతిని పెంచుకున్నాడు. అదే ప్రతి సంసారంలో ప్రతి ప్రాణి కూడా ఈ విధంగానే ఉంటుంది. ఏనుగు కానీ, చీమ కానీ, దోమ కానీ ఏదైనా సరే ప్రాణుల్లో ఉండి అదేవిధంగా అమ్మవారు కూడా మనలాంటి సకల లోకాలలోనూ ఉండేటువంటి సమస్త ప్రాణుల్ని కూడా ఈ నిరంతరము కూడా రక్షిస్తూ ఉండి మన కోసం గాలి ఇచ్చింది, నీరు ఇచ్చింది, ఆహారాలు ఇచ్చింది, ఎన్నో రకాలైనటువంటి పంటలు ఇచ్చింది, పెరిగేటువంటి శరీరాలు ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇవన్నీ కూడా అమ్మవారు ఉంది. సో మనలో అమ్మవారు ఉంది కాబట్టి, మనలో ఆ ప్రేమపాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి కలుగుతోంది అని ఆధ్యాత్మికంగా ఊహించుకోవాలి తప్ప ఎవరి మెప్పుదల కోసమో, ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి దీనికోసమో చేసి మన అసలైనటువంటి పనుల్ని మర్చిపోయి బిహేవ్ చేయడం కూడదు అని భాగవతం చెప్తుంది. అయిన తర్వాత క్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాలేప్యుత్థాయోత్థాయ యదైనమభిచక్షీత తర్హి వావస వర్షపతి ప్రకృతిస్థేన మనసా తస్మా ఆశిష ఆశాస్తే స్వస్తిస్త్వాద్వత్సతే సర్వత ఇతి. ఆ మహారాజు ఏం చేస్తూ ఉంటాడంటే ఏదో పనిలో ఉంటాడు, ఏదో అక్కడ ఉండేటువంటి సమిధులన్నీ తీసేవని సెపరేట్ చేస్తూ ఉంటాడు, ఏదో ఇటుకలతో అక్కడ పెడుతూ ఉంటాడు, లేకపోతే అక్కడ ఏదైనా మొక్కలు ఏవైనా ఉంటే ఆ మొక్కలు అవి పీకుతుంటే ఆశ్రమం కదా, అక్కడ ఏవో పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏదో అక్కడ ఏదో అలంకరణ చేస్తూ ఉంటాడు, లోపలికి వెళ్ళాడు, ఆ పాత్ర ఏదో చేసి కడుగుతూ ఉంటాడు, ఏవో రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉంటాడుగా. అలా ఏదో పనిలో ఉన్నప్పుడు మధ్యలో ఆ పని ఆపేసేసి ఏం చేస్తూ ఉంటాడంటే వెళ్ళి ఆ లేడి పిల్ల ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాడు. అది ఆశ్రమంలో ఏదో దడిగట్టు ఉంటాడు, అటు ఇటు వెళ్తుంటే దాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే తల్లి ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది, ఉయ్యాల్లో పిల్లాడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే పక్క మీద ఉన్నాడు అనుకోండి, మధ్యలో పని చేస్తూ వచ్చి ఒకసారి చూసి వీడు బాగానే ఉన్నాడు, బాగానే ఉంది అనుకుని మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది కదా. అలాగా మధ్యలో వెళ్ళి అంతరాలే అపి మధ్యలో వెళుతూ ఉంటాడు. నిర్వర్త్యమానాయాం తాను చేసుకునేటువంటి పనులను నిర్వర్తిస్తూ ఉండేటప్పుడు అంతరాలేపి మధ్యలో వెళ్ళి ఏం చేస్తా ఉత్థాయ ఆ పని చేస్తూ ఒక్కసారి పైకి లేస్తాడు. లేచి మళ్ళీ లేస్తూ వెళ్ళి యానం ఈ లేడీ పిల్లని అభిచక్షిత అలా చూసుకుంటూ ఉంటాడు. ఇలాగా చూసుకుంటూ ఉండేటప్పుడు అమ్మయ్య ఇది ఇక్కడే ఉంది, ఏ ఎలక రాలేదు, ఏ పిల్లి ఏ తోడేలు రాలేదు, ఏమీ రాలేదు, ఇది ఇక్కడ తిరుగుతోంది అని చెప్పి మనసు కుదిట పడిపోతూ ఉంటుంది. అమ్మయ్య పిల్లాడు బాగున్నాడు, వీడికి ఇప్పుడే పాలకి కంగారు లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఈ లోపల ఏదైనా ఢామని ఏదైనా చప్పుడు అయ్యో ఉలిక్కి పడతాడేమో అని చెప్పి మళ్ళీ తల్లి వచ్చి చూసుకుంటూ ఉంటుంది కదా. ఆ విధంగా అనమాట. అదే మనకేమిటి, అదే మామూలుగా ఉండేటువంటి యవనంలో ఉండేటువంటి వీడి ఆఫీసుకు పోతాడు, అది
ఉండేటప్పటికి ఉన్నావా, పడుకున్నావా, తిన్నావా, చెందావా, జాగ్రత్త పడుకో, ఎండలో తిరక్కు, ఎక్కడికైనా వెళితే గొడుగేసుకెళ్ళు అని చెప్పి మామూలుగా అయింది. ఇక్కడ మామూలుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇళ్లలోనూ వీటిలోనూ వచ్చేటికి ఏమండి జాగ్రత్త అండి, ఆ కుర్చీ వేశారు, సరిగ్గా కూర్చున్నారా, ఫ్యాన్ గాలి తగులుతోందా, మీ కుర్చీ వేయినా, ఇవన్నీ మామూలే కదా. ఈ విధంగా చేస్తుంటే అన్ని చోట్ల కూడా భగవంతుడిని మర్చిపోతున్నాం. ఇది మనం చేస్తూ భగవంతుడి వైపు చూపు ఉండదు, భగవంతు పారాయణ మీద శ్రద్ధ ఉండదు, ఏ పని మీద ఏ విధమైనటువంటిది లేకుండా ఉండడం అనేటువంటిది అన్ని వయస్సుల్లోనూ, అన్ని చోట్ల, అన్ని కాలాల్లోనూ కూడా ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉంటున్నాయ్యా అని. అప్పుడు మధ్యలో వచ్చిన అమ్మయ్య వీళ్ళు వచ్చారు, కూర్చున్నారు, పర్వాలేదు, కంఫర్టబుల్, ఫ్యాన్ ఉంది అంటూ ఉంటాను చూసారా. అలాగా మన పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు అమ్మయ్య వీడు పిల్లాడు స్కూల్కి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, మనం భోజనం పెట్టాం కదా, లంచ్ బెల్ అయింది, వాడు తింటాడు. ఈ విధంగా అన్నమాట. ఈ విధమైనటువంటి మానసిక అవస్థ అప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు మనసు కుదుట పడుతూ ఉంటుంది అనేటప్పటి అని ఏం చేస్తూ ఉంటాడంటే, ఓ పుత్ర తస్మా ఆశాస్తే స్వస్య స్వాదృత్సవతే తర్వత ఇది. ఆయన కొన్ని మంత్రాలు వచ్చాయి కదా, అలోకా సమస్త సుఖినోభం, అమ్మయ్య మీకు సుమంగళం కలుగాక, మీకు ఇది కలుగ్గాక, మీ క్షేమం మేము కోరుతున్నాము అంటాడు. మనం క్షేమం కోరి మనం మామూలుగా పారాయణ చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా అనమాట. అదేవిధంగా చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి ఏదో జ్వరం వచ్చింది అనుకో, ఏ పక్కన పడుకోబెట్టి రామరక్షా స్తోత్రం చదువుతూ ఉంటాం. అదే కొంత వయసులో ఉండేటువంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే వెళ్ళి వాళ్ళ క్షేమం కోసం అని చెప్పేసి ఏదో పూజలని, వ్రతాలని, హోమాలని ఏవో చేస్తూ ఉంటాం, గరికి పూజలని, ఆ పూజలని, ఈ పూజలని. కాబట్టి ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం, ఆయా మనుషుల యొక్క బాంధవ్యాన్ని పెంచుకోవడం వల్ల, వాళ్ళలో లేనిపోయినటువంటి వాటిని పెంచుకుంటూ ఉండడం వల్ల మానవుడి యొక్క జీవితం ఈ విధంగా. ఏ మతాన్ని తీసుకోండి, ఆ మతంలో క్రిస్టియన్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఏదో ప్రేయర్ చేస్తూ ఉంటారు, అదే ముస్లిమ్స్ ఉన్నారనుకోండి ఏదో నమాజులు చదువుతూ ఉంటారు. ఇది ఒక్కదానికి సంబంధించినటువంటిది కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో మనకు తల దూర్చి అవన్నీ కూడా ఆ రోగాలు కానీ, ఆ రుష్టులు కానీ, ఆ ఆనందాలు కానీ, ఆ సుఖాలు కానీ, ప్రతి మనిషికి ప్రారంధ కర్మ వశాత్తు వచ్చినటువంటి దాంట్లో నీకు ఏం అర్హత ఉందని చెప్పి నువ్వు వెళ్ళి ఇవన్నీ చేయడానికి ప్రారంభిస్తావు. ఇవి నీకు సంబంధించినటువంటివి కావు, ఇది నీకు తనకు మాలిన ధర్మం. ఇది భరతుడికి కూడా తనకు మాలినటువంటి ధర్మం. ఆ తర్వాత తెలుస్తుంది తనకు మాలినటువంటి ధర్మం అనేటువంటిది ఏమిటో. అంటే ఏమిటి, లేడీని చూసుకోవడానికి లేళ్ళు ఉంటాయి, పెళ్ళాన్ని చూసుకోవడానికి మొగుడు ఉంటాడు, వాడి పిల్లలు ఉంటాయి, నువ్వు మధ్యలో నువ్వెందుకు దూరతావు. కాబట్టి ఈ విధమైనటువంటి ఇంటర్ఫరెన్స్, ఇంట్రూడింగ్ అన్నమాట, జ్వరబడిపోవడం అనేటువంటిది చెయ్యకూడదు. తనకు మాలిన ధర్మము అనేటువంటి విషయాన్ని శాస్త్రం చెప్పిందండి. ఇది ఏదో రామారావు చెప్పింది కాదు, సుఖమహర్షి చెప్పింది కాదు. సుఖమహర్షి చెప్పగలడు, రామారావు చెప్తే తిడతారు, సరే పక్కనట్టండి. అన్నీ చూస్తూ చాలా మనస్ఫూర్తిగా ఏం చేసేట, తస్మై ఆ లేడి పిల్ల కోసం వత్స పుత్ర అంటూ నీకు సర్వత అన్ని వైపుల నుండి కూడా స్వస్తి మంగళం స్థాతి కలుగుగాక, నీకు మంగళం కలగా, నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వేమో మళ్ళీ నడిచి రావాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి, నువ్వు మళ్ళీ లేచి తిరగాలి, నువ్వు శుభ్రంగా లేచి ఆడుకోవాలి, ఇని మామూలుగా చేస్తూ ఉంటాం కదా. ఈ ఆర్భాటం పొందన్నీ కూడా ఆశాస్తే మధ్యలో ప్రార్థిస్తూ ఉంటాడయ్యా ఈయన, దాని క్షేమం కోరుతున్నాడు చేస్తూ. అన్యద భృషముద్విగ్నమనా నష్టద్రవిణ ఇవ కృపణ సకరుణమతిదర్శేణ హరిణ కుణుక విరహ వేహ్వల హృదయ సంతాపస్తమేవానుశోచన్ కిల కష్మలం మహదభిరంభిత ఇది హోవాచ. అటువంటి ఇలా రోజు జరుగుతుందయ్యా పరీక్షతో. ఇలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి ఏమో ఆ లేడి పిల్ల కనిపించకపోయేటప్పటికీ అది ఏమవుతుంది, రాష్ట్రం ప్రాంతం నుంచి ఏదైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అది వెళ్ళిపోతూ ఉండేటప్పటికీ దీనేమో మధ్యలో లేచి చూస్తూ ఉండేటప్పటికి ఆ లేడి పిల్ల కనిపించకపోయేటప్పటికి ఇందులో ఇంకా ఆతృత బయలుదేరిపోతుంది. ఒక రకమైనటువంటి ఆవేదన, ఒక బాధ వచ్చేసేసి ధనాన్ని కోల్పోయినటువంటి లోభిలాగా భరతుడు మనసులో చాలా క్షోభించేస్తూ ఉండేవాడు. రోజు వచ్చేటువంటి వాళ్ళు ఏమిటి ఇంకా రాలేదు, పావుగంట అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, ఇంకా రాలేదేమిటి, ఆరోగ్యం బాగుందా లేదా
అనేటువంటి విషయాలు చూస్తూ ఉంటాం కదా మనం. అది పిల్లలు కూడా అంతే. వాళ్ళు 4 స్కూల్ నుంచి రావాలి అనుకోండి, 4 నుంచి రాకపోయేటప్పటికి 4:30 అయింది, 5 అయిపోయింది, ఇంకా పిల్లాడు రాలేదేమిటి, ఏమైంది, బస్సు ఎక్కాడా లేదా, లేకపోతే ఏదో కళ్ళు తిరిగి పడ్డాడా, ఈ విధమైనటువంటి ఆందోళన ఉంటుంది చూసారా, అనుకున్న టైంకి రాకపోయేటప్పటికీ. ఇవి మన పిల్లల మీద, మనకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తుల మీద, రోజు కనిపించేటువంటి వాళ్ళ మీద కూడా ఇటువంటి లేనిపోని ఆప్యాయతలు, ఆసక్తులు పెంచుకోవడం అనేటువంటిది తగదు అని భాగవతం చెప్తాం. చాలా క్షోభపడేవాడయ్యా ఆయన. దీనంగా అతిశయించి కంగారు పడిపోతూ ఉండేవాడు. చాలా ఏడుపు మొహం పెట్టేసుకొని ఏదో దీనంగా, ఏదో కోల్పోయినటువంటి వాడిగా, ఏమిటి ఇంకా రాలేదేమిటి, అయ్యయ్యో టైం అయిపోతుంది అనేటువంటి విధంగా దీనత్వం, ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఒక రకమైనటువంటి, ఇంకా అప్పుడు పారాయణ మీద దృష్టి ఉండదు, పాడు ఉండదు. లేడి పిల్ల యొక్క వియోగం చేత ఆయన హృదయం స్వాధీనం తప్పిపోయి చాలా ఖేదాన్ని అనుభవించేస్తుండేవాడు. చాలా బాధ వచ్చేస్తూ ఉండేది. ఆయన లేడి గురించి మాత్రమే శోకిస్తూ ఉండాడు. భగవంతుడి గురించి శోకించాల్సినటువంటి వాడు లేడి పిల్ల గురించి శోకిస్తూ ఉంటాడు. అయ్యో వీళ్ళు రాలేదే అనేటువంటి శోకమే మనకి ఏ విధంగా అయితే మిగులుతుందో, అలాగ భరతుడికి ఈ శోకం అధికమైనటువంటి మోహాన్ని పొంది ఈ విధంగా పలకడం ప్రారంభించి, అప్పుడు అటువంటి వాళ్ళు పలికేటువంటి డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో రేపటి కార్యక్రమంలో చూద్దాం.